హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారిచే రచింపబడిన కీర్తి కిరీటాలు అనే నవల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్లే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తేజ మంచం మీద కూర్చుని ఉన్నాడు. అతని పెదవుల మధ్య థర్మామీటర్ ఉంది. తలకి కట్టు ఉంది. సావిత్రి అతని ముందు పక్కనే నిలబడి ఉంది. నోట్లో థర్మామీటర్ తీసి టెంపరేచర్ చూసిన తేజ దాన్ని సావిత్రి చేతికి ఇచ్చేస్తూ, జ్వరం తగ్గిపోయింది సావిత్రి. నార్మల్ మీద కొంచెం ఉంది అంతే. ఆ మాత్రం జ్వరం మా పల్లెటూరి వాళ్ళకి లెక్కేం కాదు. నేను సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు. అన్నగారు, మీరు మమ్మల్ని మరీ అంత పరాయి వాళ్ళుగా చూడడం న్యాయం కాదు. నేను అంత పోరు పెట్టకపోతే మీరసలు రవీంద్ర భారతికి వచ్చేవారే కాదు కదా. దీనికంతటికీ కారణం నేనే, పాపిష్టిదాన్ని. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. సావిత్రి థర్మామీటర్ పరీక్ష చేసి దాన్ని విదిలించి నార్మల్కి దింపి కేసులో పెడుతూ అంది. అది కాదు సావిత్రి, మీరేది చెప్పినా నేను వినను. మీరేమనుకున్నా సరే, జ్వరం తగ్గితే కానీ మిమ్మల్ని ఈ ఇంట్లోంచి కదలనియ్యను. ప్రొద్దుట్నుంచి పచ్చి మంచినీళ్ళైనా ముట్టలేదు. సాయంత్రం వెళ్ళిపోతారట. మేమే మీ ఇంటికి వచ్చి ఇలా అంటే మీకేమనిపిస్తుందో చెప్పండి. మమ్మల్ని మీరు పంపించేస్తారా? మేం బీదవాళ్ళం. మా ఇంట్లో మీకు వసతిగా లేదని నాకు తెలుసు. కానీ నువ్వు చాలా పొరపడుతున్నావు. నువ్వు గోపాలం ఒకసారి వచ్చి మా ఇల్లు చూడండి. నేను మీకంటే గొప్పవాడినేం కాదని మీకే తెలుస్తుంది. వస్తాం అన్నగారు, తప్పకుండా వస్తాం. మాకు మాత్రం ఎవరున్నారు? మా అమ్మా నాన్న నా గడప తొక్కరు. మా అత్తగారు మమ్మల్ని వాకిట్లోకి రానివ్వరు. మాకు మీలాంటి స్నేహితులు, బంధువులు, ఆత్మీయులును. సావిత్రి కళ్ళు చెమర్చినాయి. తేజ చెకుతుడైనట్టుగా చూశాడు. మిమ్మల్ని నేను మరీ ఇబ్బంది పెట్టనులేండి. జ్వరం తగ్గిపోయిందిగా. రేపు పత్యం తిని వెళ్ళిపోదురు గాని. సావిత్రి పనిమనిషి కేక పెట్టడంతో లోపలకు వెళ్ళిపోయింది. తేజ నిట్టూర్చి వెనక్కు గోడకు చెరగిలబడి కూర్చున్నాడు. అతని ఇబ్బంది ఏమిటో సావిత్రికి చెప్పలేడు. చెప్పినా సావిత్రి అర్థం చేసుకుంటుందనే నమ్మకమూ లేదు. గోపాలం వాళ్ళది చాలా చిన్న సంసారం. రెండే 2 గదులున్నాయి. వాళ్ళకి ఉన్న ఒక మంచం తనకి ఇచ్చి భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి వంట ఇంట్లో చాప వేసుకుని పడుకున్నారు. తను కింద పడుకుంటానని ఎంత చెప్పినా వినలేదు. ఉదయం కాస్త జ్వరం రావడంతో ఇద్దరూ మరింత ఆర్భాటం చేశారు. ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళిపోతానా అని క్షణాలు లెక్క పెట్టుకుంటున్న తేజాకి సావిత్రి పెట్టిన మొహమాటం ఇరుకున పడేసింది. తన మూలంగా అతనికి ఇంత దెబ్బ తగిలిందని బాధపడుతున్న సావిత్రి అతని జ్వరం తగ్గే వరకు ససేమీరా కదలడానికి వీలు లేదని అంటోంది. తేజ మంచం మీద కూర్చుని సావిత్రిని ఎలా ఒప్పించడమా అని ఆలోచిస్తుండగా ఇంతలో వీధిలో ఇంటి ముందు కారు ఆగిన శబ్దమైంది. తేజ తల తిప్పి చూశాడు. గోపాలం లోనికి వచ్చాడు. గోపాలం, సావిత్రి ఏమంటోందో? తేజ ఇంకేదో ఫిర్యాదు చేస్తున్నట్లుగా చెప్పబోయాడు. చూడు, నిన్ను చూడటానికి ఎవరొచ్చారో? గోపాలం ఉత్సాహంగా అన్నాడు. అంటూనే వెనక్కు తిరిగి రండి లోపలికి అంటూ ఆహ్వానించాడు. తేజ చెప్పబోయిన మాట నోటిలోనే ఆగిపోయింది. గోపాలం వెనకే లోపలికి వస్తున్న స్వర్ణని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. సావిత్రి, సావిత్రి! గోపాలం భార్యని పిలుస్తూ హడావిడిగా లోపలికి వెళ్ళాడు. సావిత్రి పెరటిలో పనిమనిషి గిన్నెలు సరిగ్గా కడగట్లేదని మందలిస్తూ దగ్గరుండి మళ్ళీ కడిగిస్తుంది. గదిలోకి వచ్చిన స్వర్ణ తేజకి అభిముఖంగా నిలబడింది. తేజ స్వర్ణనే చూస్తున్నాడు. ఇద్దరూ మాటలు రాని మూగవాళ్లలా ఒకరినొకరు చూసుకుంటున్నారు. తెల్లటి బట్టల్లో, మెడలో చక్కటి పతకం, గుండెల దగ్గరగా వేలాడుతున్న ముత్యాల హారం, చెవులకి ముత్యాల జూకాలతో, జడలో కుడి చెవి వైపున ముందుకు కనిపిస్తున్న తెల్లటి పెద్ద గులాబీ అందంగా, ఆరోగ్యంగా తళతళలాడుతూ పాలరాతి బొమ్మలా నిల్చుని ఉంది స్వర్ణ. తలకి కట్టుతో కంఠం దగ్గర ఒక గుండీ విడబడిన లాల్చీతో చకితుడైనట్టుగా చూస్తూ కూర్చుని ఉన్నాడు తేజ.
ఇతనేనన్నమాట రాత్రి నన్ను రక్షించింది. అతన్ని చూస్తూ లోలోపల అనుకుంటోంది స్వర్ణ. ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకొచ్చింది? తేజ మనసులోనే కలవరపడుతున్నాడు. స్వర్ణని కూర్చోమని మర్యాద చేయాలని అతనికి గుర్తు రాలేదు. అతన్ని పలకరించాలని స్వర్ణకి తోచలేదు. ఇంతలో సావిత్రి గబగబా కొంగుతో చేతులు తుడుచుకుని పరిగెత్తుకు వచ్చింది. వస్తూనే స్వర్ణని చేతులతో చుట్టేసి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఇంత హఠాత్తుగా ఈ స్నేహితురాలి మీద ఇంత దయ వచ్చేసిందేమిటి? అంది. స్వర్ణ నవ్వుతూ సావిత్రికి సమాధానం చెబుతూ ఆయనకు థ్యాంక్స్ చెబుదామని వచ్చాను అంటూ తేజ వైపు చూసింది. గోపాలం దూరంగా ఉన్న కుర్చీ తెచ్చి తేజ మంచం దగ్గరగా వేశాడు. కూర్చోండి అన్నాడు. సావిత్రి స్వర్ణని లాక్కువచ్చి కుర్చీలో కూర్చోబెడుతూ తేజతో, చూశారా, మీరు వెళ్ళిపోతానని మంకుపట్టు పట్టారు. మీరు వెళ్ళిపోయినట్లయితే మా స్వర్ణతో మాట్లాడే భాగ్యం మీకు దక్కేది కాదు అంది. గోపాలం సావిత్రి మోచేతి మీద తట్టాడు. సావిత్రికి ఆ హెచ్చరిక తెలుసు. మాటలతో ఆలస్యం చేయకుండా స్వర్ణకి ఇవ్వటానికి ఏదైనా త్వరగా చేయమని అంటున్నాడతను. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే క్షణంలో వస్తాను. సావిత్రి లోపలికి పరిగెత్తింది. ఇదిగో సావిత్రి, నా కోసం నువ్వేదైనా హడావిడి చేశావంటే నేనిప్పుడే వెళ్ళిపోతాను అని స్వర్ణ కేక పెట్టి బెదిరించింది. నేను నీకోసం ఏం చేయడం లేదు. సావిత్రి వంట ఇంట్లోంచి కేక పెట్టింది. ఇదిగో ఏవండి, మీరిలా ఒకసారి రండి, భర్తని అర్జెంటుగా పిలిచింది. గోపాలం నవ్వుతూ లోపలికి వెళ్ళాడు. భార్యాభర్తలిద్దరూ కంఠం తగ్గించి మాట్లాడినట్లుగా గుసగుసలు వినిపించాయి. మరో నిమిషంలో గోపాలం చిన్న చేతి సంచిని చుట్టి చేతితో పట్టుకుని ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళాడు. స్వర్ణలో క్షణం క్రితం ఏర్పడిన మూగతనం పోయింది. కుర్చీలో కూర్చోగానే తేజాని పలకరించినట్లుగా అడిగింది. దెబ్బ బాగా తగిలిందా? లేదు, అంత పెద్ద దెబ్బేం కాదు. చేత్తో తలకి ఉన్న బ్యాండేజీని తడుముకుంటూ అన్నాడు. జ్వరం ఉందని గోపాలం చెప్పాడు. తగ్గిపోయింది. అతను సూటిగా కళ్ళెత్తి స్వర్ణ ముఖం కేసి చూడలేకుండా ఉన్నాడు. స్వర్ణ నిట్టూర్చింది. మీకు నేను జీవితాంతం కృతజ్ఞురాలిగా ఉండాలి. రాత్రి జరిగిన సంఘటన మీరు నా వెంట లేకపోయినట్లయితే ఏమయ్యేదో? తేజ సమాధానం చెప్పలేదు. స్వర్ణ చేత్తో చెవిజూకాని చూపించింది. ఇది లేకపోయినట్లయితే మీరెవరో నాకు తెలిసేది కాదేమో. రాత్రి నుంచి నేను మీకు కృతజ్ఞతలు చెప్పలేదే అని మదనపడుతూ ఉన్నాను. ఇంతలో సావిత్రి వంట ఇంట్లోంచి బయటకు వచ్చింది. అక్కడ అల్మరాలో ఉన్న గాజు ప్లేటు తీసుకుంటూ, జ్వరం ఉంది, వెళ్ళిపోతానని గొడవ. నువ్వే చెప్పు స్వర్ణ, నేను ఎలా పంపేయగలను? నిష్ఠూరంగా అడిగింది. స్వర్ణ తల అడ్డంగా తిప్పింది. అందులోనూ నీ స్నేహితురాలి కోసం ఇంత దెబ్బతిన్న పెద్ద మనిషయ్యే ఎలా పంపిస్తావు? స్వర్ణ నవ్వుతూ తేజ వైపు తిరిగింది. మా సావిత్రికి చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి, మీకు తెలియదేమో అంది. కానీ తేజ వాళ్ల మాటలు వినడం లేదు. ముఖం తిప్పి కిటికీ నుంచి బయటకు చూస్తున్నాడు. స్వర్ణ పక్క నుంచి తీరుగా ఉన్న అతని ముఖం కేసి ముగ్ధురాలైపోయింది. సావిత్రి మళ్లీ వంట ఇంట్లోకి వెళ్ళింది. గదిలో నిశ్శబ్దం ఏర్పడింది. స్వర్ణ ఉనికిని తెలియచేస్తున్నట్లుగా ఫారెన్ పెర్ఫ్యూమ్ పరిమళం గాలిలో తేలి తేజ దగ్గరికి వస్తోంది. స్వర్ణ అతన్ని మాటల్లోకి దించడానికి ప్రయత్నించింది. మీరేమైనా చదువుకున్నారా? లేదు. అన్నతమ్ములున్నారా? నేనొక్కడినే. మీ నాన్నగారేం చేస్తారు? లేరు, పోయారు. అయ్యో పాపం. అయితే మీరు మీ అమ్మగారు ఉంటారా మీ ఊళ్ళో? తేజ దవడ ఎముక బిగిసినట్టుగా కదిలింది. ఒక్క నిమిషం ఆగి అన్నాడు. మా తాతయ్య నేను ఉంటాం. ఆయన తప్ప నాకెవరూ లేరు. ఐసీ, మీరు ఒంటరివారన్నమాట. సానుభూతిగా చూసింది. మా తాతయ్య ఉండగా నాకలాంటి భావం ఎప్పుడూ కలగదు. అతని సమాధానాలు విరిచినట్లుగా ముక్తసరిగా ఉండడంతో స్వర్ణ ప్రసంగం పెంచలేకపోయింది. ఇతను చాలా కోపిష్టివాడైనా అయి ఉండాలి, లేక అతి మొహమాటస్తుడైనా అయి ఉండాలి అనుకుంది. మిమ్మల్ని మా ఇంటికి పిలవడానికి వచ్చాను. జ్వరం తగ్గిపోతే రేపు ఉదయం రండి, కారు పంపిస్తాను. క్షమించండి, రేపు ఉదయం నేను వెళ్ళిపోతున్నాను. రేపు సాయంత్రం వెళ్ళకూడదా? పనుంది.
ఇతనికి మర్యాద అనేదే తెలియదని తీర్మానించుకుంది. ఇంతలో గోపాలం బయట నుంచి వచ్చాడు. అతని చేతి సంచిలో ఏవో పొట్లాలు ఉన్నట్లుగా నిండుగా ఉంది. సరాసరి ఇంట్లోకి వెళ్ళాడు. మరో 5 నిమిషాల్లో సావిత్రి ఒక చేత్తో స్వీట్లు ప్లేట్లోనే మరో చేత్తో పూలమాలతో అక్కడికి వచ్చింది. సావిత్రి వచ్చేసరికి తేజ కిటికీలోంచి వీధిలోకి చూస్తున్నాడు. స్వర్ణ గోడ నిన్న క్యాలెండర్ పరీక్షిస్తోంది. సావిత్రి స్వీట్ ప్లేటు తెచ్చి స్వర్ణ చేతికి అందించింది. చేతిలో ఉన్న పూలమాలని స్వర్ణ వెనక్కి వెళ్ళి తలలో అలంకరిస్తూ, కంగ్రాచ్యులేషన్స్ స్వర్ణ, మా ఆయన ఇప్పుడే చెప్పారు నీకు, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అంటూ స్వర్ణ భుజం మీద నుంచి ముందుకు వంగి ప్లేట్లో ఉన్న స్వీట్ ఒకటి తీసి స్వర్ణ నోట్లో కుక్కింది. థ్యాంక్ యూ, నేనే చెబుదామని వస్తే నాకంటే ముందే మీ ఆయన చెప్పేశాడన్నమాట. స్వీట్ తింటూ ముద్దగా అంది స్వర్ణ. ఏదైనా మంచి వార్త వింటే నాకు ముందు చెబితే గాని ఉండలేరు. సావిత్రి స్వీట్లున్న ప్లేటు తేజాకి అందిస్తూ అంది. తీసుకోండి. తీసుకుని నోరు తీపి చేసుకుని మా స్వర్ణకి శుభాకాంక్షలు చెప్పండి అంది. ఏమిటి విశేషం అని అడిగాడు తేజ కుతూహలంగా చూస్తూ. మా స్వర్ణ పెళ్లి కూతురు కాబోతుంది. ఓ, అతని కళ్ళు స్వర్ణ ముఖం మీద నిలిచాయి. నును సిగ్గులు దోబూచులాడుతుండగా కాంతులు విరజిల్లుతున్న కళ్ళతో స్వర్ణముఖం అతి మనోహరంగా, చూడాలనిపించేటంత అందంగా ఉంది. తేజ స్వీట్ తీసుకోలేదు. చేత్తో సున్నితంగా ఆ స్వీట్ వద్దని తిరస్కరిస్తున్నట్లుగా అవతలికి నెట్టాడు. సారీ సావిత్రి, స్వీట్ తినలేను. నేను నోరు తీపి చేసుకోకుండానే మీ స్నేహితురాలికి తీయగా శుభాకాంక్షలు చెప్పగలను. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అన్నాడు. స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. చదువు రాదన్నారుగా ఇప్పుడే అంది. కొద్దిగా వచ్చు, వానాకాలం చదువు. ఇంతకీ వరుడెవరో చెప్పనేలేదు. కిషోర్ అని రాజ్యలక్ష్మి గారి అబ్బాయి. రాజ్యలక్ష్మి గారు పేరు విన్నారా? ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు. ఆవిడ ఏకైక కుమారుడు. స్వర్ణ అంటే కూడా ఆవిడకు చాలా ఇష్టం. స్వర్ణ కిషోర్లది ప్రేమ వివాహమే అయినా ఇటు అటు పెద్దల ఆశీర్వాదం కూడా ఉందిలేండి. ఏం స్వర్ణ, ఇంతకీ పెళ్ళెప్పుడనుకున్నారు అని అడిగింది సావిత్రి. అమ్మా, నేను ఫారెన్ టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత అంటోంది. కిషోర్ ముందే అంటున్నాడు. ఆంటీ ఇష్టం ఎలాగైతే అలా జరుగుతుంది. ఆవిడ సంగతి నాకు తెలియదా? నీ ఇష్టమే తన ఇష్టంగా చెబుతుంది. అయితే టూర్కి ముందే స్వర్ణ వెళ్ళటానికి లేచింది. సావిత్రి ఇంకొంచెం సేపు కూర్చోమని బలవంతం చేసింది. కానీ స్వర్ణ రాజ్యలక్ష్మి గారి దగ్గరకు వెళ్తున్నానని చెప్పడంతో ఏమీ అనలేకపోయింది. కిషోర్ నా కోసం వెయిట్ చేస్తుంటాడు సావిత్రి. అతని ఫ్రెండ్స్ వస్తున్నారట అంది. స్వర్ణ వెళ్ళిపోబోయే ముందు తేజ వైపు తిరిగి చేతులు జోడించింది. మీరు రేపు ఊరు వెళ్ళిపోతున్నారన్నారు. కానీ ఈసారి వచ్చినప్పుడైనా మా ఇంటికి తప్పక రావాలి అంది. తేజ తల తిప్పాడు. అది అంగీకారమో అనంగీకారమో తెలియకుండా ఉంది. స్వర్ణ వెళ్ళిపోయింది. ఫారిన్ పెర్ఫ్యూమ్ సువాసనలు ఇంకా గదిలో తారట్లాడుతూనే ఉన్నాయి. స్వర్ణని పంపి సావిత్రి లోపలికి వచ్చింది. ఇందిరమ్మ గారి దగ్గర పని ఉండడంతో గోపాలం కూడా స్వర్ణతో వెళ్ళిపోయాడు. సావిత్రి ఇల్లు సర్దుతూ కిషోర్ గురించి చెప్పసాగింది. చాలా చురుకైన వాడట. ఫారెన్లో ఉండి వచ్చాడు. స్వర్ణని డాన్స్ పెర్ఫార్మెన్స్లో బాగా ప్రోత్సహిస్తాడు. నిజం చెప్పాలంటే అతను వచ్చిన ఈ ఏడాదిలో స్వర్ణ పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. అతని సామర్థ్యం వల్లనే ఇంత పెద్ద ఫారెన్ టూర్ స్వర్ణకి సులభ సాధ్యం అయింది. కిషోర్ స్వర్ణకి అన్ని విధాలా తగినవాడు. రాజ్యలక్ష్మికి స్వర్ణ అంటే పంచప్రాణాలు. ఆవిడ సుస్థి మనిషి. అందుకే ఈ పెళ్ళి అందరికంటే ఆవిడే తొందరపడుతోందని కిషోర్ చెప్పాడు. త్వరలోనే స్వర్ణ ఫారెన్ టూర్ వెళ్లే ముందు ఈ పెళ్లి జరిగిపోతోంది. సంతోషంగా ఉన్న సావిత్రి తేజ అడగకుండానే వివరాలన్నీ చెబుతూ, అయ్యో నామతి పండిపోను, ఈ హడావిడిలో నేను మీకు మందు ఇవ్వడం లేదు కదూ, 4 దాటిపోతుంది అంటూ వేడి నీళ్ల కోసం వంట ఇంట్లోకి పరిగెత్తింది. మంచం మీద వెల్లకిలా పడుకుని పైకప్పుకేసి చూస్తున్న తేజ పక్కకు వత్తిగిలి దిండులో ముఖం దాచుకున్నాడు. అతని చేతివేళ్లు గలీబు అంచుల్ని గట్టిగా పట్టుకున్నాయి.
ఆ క్షణంలో అతనికి ఒంటరితనం, నిశ్శబ్దమైన ఒంటరితనం కావాలనిపిస్తోంది. ఈ మనుషులు ఈ భావోద్వేగాలకు దూరంగా, సుదూరంగా పారిపోతే గాని బ్రతకలేనట్లుగా అతని మనసు విలవిలలాడుతోంది. సావిత్రి నీళ్లు వేడి చేసి గ్లాసుతో తెచ్చేసరికి తేజ అప్పుడే మంచం మీద నుంచి లేచి బట్టలు మార్చుకుని బ్యాగ్ జిప్పు మూస్తున్నాడు. ఇదేమిటి అన్నగారు, ఎక్కడికి ప్రయాణం? అంటున్న సావిత్రి ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఇంటికి సావిత్రి, ఏమీ అనుకోకు. ఉదయం నుంచి నీ మాట కాదనలేక ఉండిపోయాను. జ్వరం తగ్గిపోయిందిగా. నాకు చాలా పనుంది. ఈసారి వచ్చినప్పుడు నువ్వు ఉండమన్నన్ని రోజులు ఉంటాను. గోపాలంతో వెళ్ళానని చెప్పు. అతని గొంతు హఠాత్తుగా జీరపోయింది. నువ్వు గోపాలం వీలు చూసుకుని మా ఊరు రండి. ఒక వారం రోజులు ఉండిపోదురుగాని అని చెబుతూనే బ్యాగ్ తీసుకుని గుమ్మం దాటి వెళ్ళిపోయాడు. సావిత్రి నిశ్చేష్టురాలైనట్లుగా అలాగే నిలబడిపోయింది. వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనీయను నేను. కిషోర్, నువ్వు ఇన్నాళ్ల నుంచి నా ఆస్తిలో సగం పైగా దోచేశావు. నేను ఏమీ అనలేదు. దయయుంచి స్వర్ణ విషయంలో మాత్రం జోక్యం చేసుకోకు. ఈ కొంచెం మనశ్శాంతి అయినా నాకు దక్కని. జీవితమే నన్ను దగా చేసింది. మీరంతా కూడా నన్ను దగా చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది. రాజ్యలక్ష్మి హఠాత్తుగా చేతులను జోడిస్తూ ఏడుస్తూ కుర్చీలో కూలబడింది. ఆవిడ ఏడుపు, వేడుకోలు కిషోర్ని ఈశాన్మాత్రం కూడా కరిగించలేదు. అతని పెదవులపై క్రూరమైన చిరునవ్వు కదులుతోంది. ఇదంతా నువ్వు చేతులారా చేసుకున్నదే. ఈ స్వర్ణ ఎవరో నాకు అసలు తెలియనే తెలియదు. నేనసలు ఇండియా రానే రానన్నాను. నువ్వే బలవంతంగా లాక్కొచ్చావు అన్నాడు. నేను లాక్కు వచ్చానా? నువ్వే నా వెంటపడి వచ్చావు. నేను ఒక్కదాన్నే వెళతానని ఎంత చెప్పాను. విన్నావా నువ్వు? ఎలా వింటాను? నన్ను బికారిని చేసి ఆస్తి అంతా మూట కట్టుకుని నువ్వు ఇండియా వస్తుంటే చేతకాని చవటలా చూస్తూ ఊరుకోమంటావా? నేనడిగినట్లుగా ఆస్తి నా పేరిట వ్రాసివేస్తే నీకీ బాధలేవీ ఉండేవి కావుగా. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముంది? నేను చెప్పినట్లుగా ఆ కాగితాల మీద సంతకం పెట్టు. నేను రేపే ఫారిన్ వెళ్ళిపోతాను. ఇక జన్మలో మనమిద్దరం ఒకరి ముఖం ఒకరు చూసుకోవద్దు. అయినా నేనడిగింది కూడా ఎంత? ఆఫ్టర్ ఆల్ ఆ ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్న డబ్బు, నీ డైమండ్ నగల పెట్టు, ఈ ఇల్లు ఇంతేగా. ఇవి నాకు ఇవ్వు. ఈ మాత్రమేం? నీకేం నష్టం? నువ్వు ఇందిరమ్మ గారి లాంటి వాళ్ళ దగ్గర అక్కడక్కడా దాచుకున్న డబ్బు నీకు ఉండనే ఉందిగా. కిషోర్, అదంతా నీ అనుమానం. ఏదో చెప్పబోయింది. కానీ అతను వారించాడు. అతని ముఖం హఠాత్తుగా కోపంతో రగిలిపోతుంది. అనుమానమా? నువ్వు మా నాన్నకి తెలియకుండా ఎన్నిసార్లు ఈ ఇందిరమ్మకి డబ్బు పంపలేదు? అది అబద్ధమా? నాకు తెలియదనుకుంటున్నావా? అసలు నీది అనే ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న మూలంగానేగా. ఆయనే లేకపోతే నువ్వు ఎక్కడుండేదానివి? రాజ్యలక్ష్మి అంటే ఈ రోజున గొప్ప సంగీత విద్వాంసురాలు, గానకోకిల, పద్మభూషణ్. ఓహ్, ప్రపంచం ఎన్ని బిరుదులు ఇచ్చింది, ఎన్ని ప్రశంసలు కురిపిస్తోంది. కానీ నిన్నీ అందలం ఎక్కించిన మా నాన్న పేరు ఎవరికైనా తెలుసా? ఎవరైనా తలుస్తారా? అసలు ముందు నీకు కృతజ్ఞతే అనేది ఉందా? ఉంటే నన్నిలా అన్యాయం చేయగలవా నువ్వు? నీ కోసం ఆయన జీవితం అంతా ధారపోశాడు. ఆయన నువ్వు బాగా ఉపయోగించుకున్నావు. ఆయన తెలివితేటలు ఆసరా చేసుకుని డబ్బు పేరు బాగా పోగు చేసుకున్నావు. ఆయన చచ్చిపోతే పీడా పోయిందనుకుంటున్నావు. కిషోర్, ఏం అంత బాధగా ఉందా? అంత భరించలేకపోతున్నావా? అతని పెదవులు అసహ్యంతో ఉంపు తిరిగాయి. తీక్షణంగా చూస్తూ నిలదీస్తున్నట్లుగా అడిగాడు. అసలు నీ కుటుంబం మీద ఇంత ఆపేక్ష ఉన్నదానివి మా నాన్న వెంట ఫారెన్ ఎందుకు వెళ్ళావు? ఆయన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నీ మూలంగా కదూ మా అమ్మ బలవంతంగా చచ్చిపోయింది. నీ మూలంగా కాదు. నిండుగా బ్రతకాల్సిన ఆవిడ నూరేళ్ల జీవితం నాశనం అయ్యింది. నువ్వు కాదు మా కుటుంబంలో సంతోషాన్ని, మా నాన్న తెలివితేటల్ని దోచుకుంది. కిషోర్, ఆగు, చాలు. ఆపు, ఇంకేం మాట్లాడకు. ఇక్కడ నుంచి వెళ్ళు. ఆవిడ కూర్చున్నదల్లా ఆవేశంగా లేచింది. దుర్బలంగా నాజూకుగా ఉన్న ఆ శరీరం
ఏమాత్రం ఆవేశానికి తట్టుకోలేనట్లుగా ఉంది. ఆవిడ కంపిస్తున్న స్వరంతో చెప్పింది. కిషోర్, నువ్వు కావాలని నీ మనసంతా విషం నింపుకున్నావు. నిన్ను మార్చాలని 20 సంవత్సరాలు వెర్రిదానిలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఇప్పుడు ఈ విషయంలో మనం కొత్తగా మాట్లాడుకునేది, చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇక మాట్లాడింది చాలు, వెళ్ళు అరిచినట్లుగా అంది. అతను వెళ్ళడానికి ఏమాత్రం తొందరపడలేదు. చాలా నిర్లక్ష్యంగా, ఏమాత్రం లెక్కలేనట్లుగా నిలబడ్డాడు. అనవసరంగా కంఠం చించుకోకు, నౌకర్లు వింటారు. నీకు ఒక విషయం గట్టిగా చెప్పడానికి వచ్చాను. స్వర్ణకి నాకు పెళ్లి కాబోయే మాట ఖాయం. నువ్వు అడ్డు రావాలని చూశావా? నేనేమాత్రం సహించను. ముందే చెబుతున్నాను. నువ్వేదో కళ్ళబుల్లి ఏడుపులతో 4 కబుర్లు చెప్పి స్వర్ణకి ఆ పల్లెటూరు గబ్బిలాయి అంటే ఇష్టం కలిగేలా చెయ్యాలని చూస్తున్నావు. చెయ్యి, నేనేమీ వద్దనడం లేదు. స్వర్ణని రేపు నేనే స్వయంగా తీసుకువస్తాను. నీ మాట వింటుందో లేదో నువ్వే చూద్దువుగాని. నీ చేతితో నువ్వే స్వర్ణకి నువ్వంటే ఉన్న అభిమానం కూనీ చేసుకో. నాకేం అభ్యంతరం లేదు. కానీ అలా చెప్పడం అంటూ వస్తే స్వర్ణకి నేను చెబుతాను. నీ మూలంగా మాకు జరిగిన అన్యాయం, బాధ నేను వివరిస్తాను. అప్పుడు స్వర్ణ ఎవరి పక్షం వహిస్తుందో, ఎవరి మాట నమ్ముతుందో, ఎవరికి సానుభూతి చూపిస్తుందో నువ్వే చూద్దువుగాని. నీ నిజరూపం తెలిసి స్వర్ణ నిన్ను ఛీ అనే వరకు నీకు నిద్ర పట్టదులా ఉంది. ఆ పరాభవం కోసమే నువ్వు పరుగులు పెడుతోంది. రాజ్యలక్ష్మికి ఈ మాటలు కొరడా దెబ్బల్లా చెల్ చెల్మని తగిలినట్లుగా ఉన్నాయి. అసలే నీరసంగా ఉన్న ఆవిడ ఆ బాధకి తట్టుకోలేనట్లుగా పాలిపోయిన ముఖంతో చూడసాగింది. కిషోర్ వేస్తున్న నెపం ఆవిడని చిత్రహింస చేస్తోంది. 20 సంవత్సరాలుగా ఆవిడ ఈ చిత్రహింసను భరిస్తూనే ఉంది. కిషోర్కి ఊహ తెలిసి తెలియని వయసులో ఆవిడ దగ్గరకు వచ్చాడు. బంధువుల వికృతమైన వ్యాఖ్యానాల వల్ల పసిప్రాయంలోనే అతనికి రాజ్యలక్ష్మి అంటే ద్వేషం ఏర్పడింది. అతనికి మనసు నుంచి ఆ అపోహని తొలగించాలని అతన్ని దగ్గరకు తీసుకుని ఆవిడ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేనే లేదు. అసలు చిన్నప్పటి నుంచి అతని ఈడుకి మించిన తెలివితేటలు ఉన్నట్లుగా ఉండేవాడు. చిన్నప్పుడే స్నేహితుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ల దగ్గర చేరి తన మీద ఉన్నవీ లేనివి 10 కల్పించి చెప్పి వాళ్ళ నుంచి సానుభూతి పొంది సంతోషించేవాడు. ఇంట్లో రాజ్యలక్ష్మికి వ్యతిరేకంగా తన ఇష్టాలు ఖచ్చితంగా అమలుపరుచుకునేవాడు. రాజ్యలక్ష్మి కాదని చెప్పబోతే దురుసుగా మాట్లాడి నౌకర్ల ముందు కించపరిచేవాడు. ఆ పసివాడి మీద తండ్రికి నేరాలు చెప్పలేక మూగవేదనగా ఈ బాధ అంతా భరించేది. అది అతనికి మరింత అలుసు అయింది. రాజ్యలక్ష్మి సంపాదిస్తున్న డబ్బంతా తన తండ్రి తెలివితేటల మూలంగానే అనే నమ్మకం అతనిలో బాగా పాతుకుపోయింది. అందుకే డబ్బు మీద హక్కుని, అధికారాన్ని అతను వయసు పెరుగుతున్న కొద్దీ స్థిరపరుచుకోసాగాడు. కిషోర్ గదిలో నుండి వెళ్ళిపోయే ముందు అన్నాడు. ఇంకోటి కూడా బాగా గట్టిగా చెబుతున్నాను. నీ దగ్గర నుంచి ఆ డబ్బుని రాబట్టుకోవడం నాకు చేతకాదని మాత్రం అనుకోకు. నిన్నేం చేసినా నన్ను అడిగేవాళ్ళెవరూ ఇక్కడ లేరని తెలుసుకో. నాకా పని చాలా సులభం. ఎందుకంటే నీ ఒంట్లో ఎప్పుడూ బాగుండదు. నువ్వు సుస్థి మనిషివని అందరికీ తెలుసు. నీ గుండె నిదానంగా ఉందని డాక్టర్ చెబుతూనే ఉన్నారు. నీకు నిద్రమాత్రలు ఎక్కువైనా, నీవు ఏ మెట్ల మీద నుంచో తూలిపడినా ఎవరికీ నీ చావు పట్ల ఎలాంటి అనుమానమూ రాదు. కానీ నేను ఆ పని చేయదలుచుకోలేదు. నువ్వు మర్యాదగా ఆ కాగితం మీద సంతకం ఇవ్వు. ఎంత త్వరగా నువ్వు ఆ పని చేస్తే అంత త్వరగా మనం దూరమైపోవచ్చు. బాగా ఆలోచించుకో, తర్వాత నీ ఇష్టం. అతను వెళ్ళిపోయాడు. వెళ్ళబోతూ 1 నిమిషం ఆగాడు. ఇవ్వను. నా కంఠంలో ప్రాణముండగా ఇవ్వను. నా కంఠం నుంచే ప్రాణం పోతే నువ్వు అనుకున్న ఆ పని అసలే జరగదు. నేను నా ఆస్తి అంతా విల్లు వ్రాసి దాచి ఉంచిన వ్యక్తి ఎవరో నీకు తెలియదు. నాకున్న వేల మంది అభిమానుల్లో ఆ వ్యక్తిని నువ్వు వెతికి పట్టుకోలేవు. అది నీ తరం కాదు. నేను చచ్చిపోతే పేపర్లో నా చావుని ప్రకటించకుండా నువ్వు ఆపలేవు. నేను పోయిన మర్నాడు ఆ వ్యక్తి ఆ విల్లు గురించి ప్రకటిస్తాడు.
అది బయటకి వస్తే నీ చేతికి చిల్లిగవ్వ రాదు. నువ్వు ఎన్ని కోర్టులకు తిరిగినా నీకు ఒక్క కానీ కూడా దక్కనీయని సమర్థుడికే నేను ఆ విల్లు అప్పచెప్పానని మర్చిపోకు. ఆవిడ మొండిగా ఆవేశంగా అరిచినట్లుగా అంటున్న ఈ మాటలు వినగానే గుమ్మం దాటి వెళ్ళబోతున్న అతను ఆగి గిరుక్కున వెనక్కు తిరిగి ఆవిడ దగ్గరగా వచ్చాడు. ఆవిడ రోషంగా ఉంది. కళ్ళు నిర్భయంగా తీక్షణంగా మెరుస్తున్నాయి. నువ్వు నన్ను చంపుతానని కదూ బెదిరిస్తున్నావు? నేనా మాత్రం ఊహించలేని అవివేకిని అనుకుంటున్నావా? లేక ఈ జీవితం మీద నాకు ఇంకా వ్యామోహం ఉందని భ్రమపడుతున్నావా? నువ్వు నన్ను చంపితే నాకు మేలు చేసిన వాడవే అవుతావు. నేను బ్రతికి ఉండగా చేయలేని పనిని కనీసం నా చావు అయినా సాధిస్తుందేమో. జీవించి ఉన్న వాళ్లకంటే చనిపోయిన వాళ్లకే త్వరగా క్షమార్పణ దొరుకుతుంది. కానీ నేను చచ్చిపోతే నీకే నష్టం. ఇప్పుడు నా కోసం వాడుతున్న ఈ డబ్బైనా నీకు దక్కుతుంది. నేను చచ్చిపోతే నా ఈ నెలసరి ఆదాయం అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. ఇది కూడా పోగొట్టుకున్న వాడివి అవుతావు. కిషోర్, నువ్వు నన్ను చంపినా చీల్చినా ఇక నీ చేతికి ఒక్క కానీ కూడా ఇవ్వను. నన్నెందుకిలా వేధిస్తున్నావు? నేను నీకు అన్యాయం ఏమీ చేయలేదే. సగం పైన నీకే ఇచ్చాను. ఇచ్చినదంతా నాశనం చేసుకుని ఎప్పటికప్పుడే మళ్ళీ చేయి చాచడం నీకు బాగా అలవాటైపోయింది. నువ్వు స్వర్ణని ఎందుకంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నావో నాకు తెలియదనుకుంటున్నావా? స్వర్ణ పేరిట డబ్బుంది, నగలున్నాయి. స్వర్ణ ఇంకా బాగా సంపాదించగలదు. అందుకే స్వర్ణ మీద వల విసిరావు. నువ్వు దయవుంచి స్వర్ణని వదిలేయి. ఆ అమాయకురాలిని నీ ఈ వలలోకి లాగకు. నువ్వు మర్యాదగా స్వర్ణని వదిలేయకపోతే స్వర్ణే నిన్ను వదిలేసేటట్లు చేస్తాను నేను. ఏం చేస్తావు నువ్వు? అతను రెట్టించాడు. ఏం చేస్తానా? నీ అసలు స్వరూపం చెబుతాను. జెన్నీ విషయం చెప్పేస్తాను. స్వర్ణకి నువ్వంటే ఎంత ప్రేమ ఉన్నా జెన్నీ విషయం వింది అంటే అతను చటుక్కున ఆవిడ కంఠం గట్టిగా పట్టుకున్నాడు. యూ బ్లడీ ఉమెన్, యూ డెవిల్! అతను పళ్ళు నూరుకుంటూ పట్టరాని ఆగ్రహంతో మరు క్షణంలో ఆవిడ పీకని నులిమివేసేవాడే. కానీ రాజ్యలక్ష్మి అన్న మాటలు అతని ఒంటి మీద తెలివి వచ్చేలా చేశాయి. కానీ కిషోర్, త్వరగా కాని. చావంటే హాయి, నిశ్చింత. నేను ఈ జీవితంలో పెనుగులాడి చాలా అలసిపోయాను కళ్ళు మూసుకుంటూ అంది. కిషోర్ కసిగా ఆవిడను ఒక్క తోపు తోశాడు. మంచం మీదకు వెళ్ళి పడిన ఆవిడ ఒక్కసారిగా హిస్టీరియా వచ్చిన దానిలా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆవిడని మృత్యు స్పృశించి మళ్ళీ అంతలోనే వదిలేసినట్లుగా ఉంది. ఆవిడ గుండె భయంకరంగా పేరుకుపోయిన చల్లదనం అంతలోనే ఆవిరి అయిపోయింది. ఎప్పుడు ఏమవుతుందోనన్న భయం, ఆరాటం, ఉద్వేగం, ఏ సమయంలో ఎటువైపు నుంచి వచ్చి మృత్యువు కౌగిలించుకుంటుందో, ఏ క్షణం ఆఖరి ఊపిరి విడవాల్సి వస్తుందోననే ఆందోళన, దాని కొరల మధ్య చిక్కడి నలిబిలి అవుతున్న ఆవిడకి ఈ జీవితం ఏ క్షణం చస్తూ బ్రతుకుతూ ఉన్న పోరాటంగా ఉంది. ఆ నిమిషంలో అతను వదిలేసినా తన చేతులతో తానే కంఠం నులిమివేసుకుని ఈ బాధని శాశ్వతంగా వదిలించుకోవాలన్నంత ఉన్మాదంగా అనిపించింది. కానీ అంతరాత్మ ఆ పని చేయనీయలేదు. 20 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న క్షణం ఇంకా ఎదురవుతుందేమోనని ఆశ ఆవిడని వదలడం లేదు. కాకుండా స్వర్ణని ఈ గోముఖ వ్యాఘ్రం చేతికి చిక్కనీయకూడదు. కిషోర్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.